టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలయ్య, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ 4 స్తంభాలు లాంటి వాళ్ళు. ప్రస్తుతం 60 ఏళ్ల వయసు దాటిన సీనియర్ హీరోలుగా క్రమం తప్పకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. మెగాస్టార్ అయితే రాజకీయాల్లోకి వెళ్ళి 3 ఏళ్లు గ్యాప్ తీసుకుని మళ్ళీ వెనక్కి వచ్చి సినిమాలు చేస్తున్నాడు. రీఎంట్రీ తర్వాత కూడా మెగాస్టార్ టాలీవుడ్ బాక్సాఫీస్ను తనదైన శైలిలో షేక్ చేస్తూనే ఉన్నాడు. ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య, మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాలతో వసూళ్లు వర్షం కురిపించాడు. బాలయ్య అయితే కెరియర్లో ఎప్పుడూ లేని విధంగా లేటు వయసులో వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, అఖండ 2 సినిమాలతో తన అభిమానులు అల్లరించడమే కాకుండా టాలీవుడ్కు మంచి విజయాలను అందించాడు. మరోవైపు ఓటీటీ వేదికగా అన్స్టాపబుల్ షోతో కూడా అన్స్టాపబుల్గా దూసుకుపోతున్నాడు. అక్కినేని నాగార్జున విషయానికి వస్తే ఒకవైపు బుల్లితెరకు మరోవైపు వెండితెరకు సమన్యాయం చేస్తూ ముందుకు సాగిపోతున్నాడు. బిగ్ బాస్ షోతో పాటు సినిమాల్లో హీరో పాత్రలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా కనిపిస్తున్నాడు. ఇటీవల కుబేరా సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, రజనీకాంత్ కూలీ సినిమాలో విలన్గా కనిపించి అభిమానులు ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇక విక్టరీ వెంకటేష్ విషయానికి వస్తే 3 ఏళ్ల కిందట ఓటీటీ హీరోగా ముద్రపడిపోయాడు. వెంకీ నటించిన దృశ్యం 2, నారప్ప సినిమాలు డైరెక్ట్గా ఓటీటీలో విడుదల కావడం, ఓటీటీ కోసం రానానాయుడు వెబ్ సిరీస్లో నటించడం అభిమానులను నిరాశకు గురిచేసింది. అయితే అవేమీ పట్టించుకోకుండా F2, సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాలతో తనలో ఏమాత్రం పదును తగ్గలేదని వెంకీ నిరూపించాడు. కట్ చేస్తే పరిశ్రమకు 4 స్తంభాలుగా ఉన్న సీనియర్ హీరోలు ఇప్పుడు ఒకేసారి బాక్సాఫీస్ దగ్గర సందడి చేయబోతున్నారు. 2027 సంక్రాంతి సందర్భంగా చిరు, బాలయ్య, నాగ్, వెంకీ నటించిన సినిమాలు వారం గ్యాప్లో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు ఈ వార్త అభిమానుల్లో సంతోషంతో పాటు కంగారు కూడా పుట్టిస్తోంది. ఎందుకంటే టాలీవుడ్ చరిత్రలో ఇప్పటి వరకు వీళ్ళ 4 నటించిన సినిమాలు ఒకేసారి విడుదలైన దాఖలు లేవు. మహా అయితే 2 లేదా 3 హీరోలు పోటీ పడిన సందర్భాలు ఉన్నాయి. కానీ 4 ఒకేసారి పోటీ పడిన చరిత్ర అయితే లేదు. చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమా, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున నటిస్తున్న సినిమా, అనిల్ రావుపూడి దర్శకత్వంలో వెంకీ నటిస్తున్న సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలవుతాయని ఇటీవల మేకర్స్ హింట్ ఇచ్చారు. ఇందులోనూ 4 హీరోలు ఆయా దర్శకులతో పనిచేయడం రెండోసారి లేదా మూడోసారి కావడం బాక్సాఫీస్ పోటీని మరింత రసవత్తరంగా మార్చింది. చిరు బాబీ కాంబోలో వాల్తేరు వీరయ్య, బాలి మలినేని కాంబోలో వీరసింహారెడ్డి, నాగ్ కళ్యాణ్ కృష్ణ కాంబోలో సోగ్గడే చిన్ననాయన, వెంకీ అనిల్ కాంబోలో F2, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. మరోసారి ఈ కాంబోలన్నీ తెరపైకి వస్తుండటం అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. ఈ కాంబోలన్నీ బాక్సాఫీస్ దగ్గర మళ్ళీ అదే మ్యాజిక్ రిపీట్ చేస్తాయా లేదా ద్వితీయ విజ్ఞానాన్ని ఎదుర్కొంటాయా అన్నది తెలుసుకోవాలంటే అభిమానులందరూ వచ్చే సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే. ఇంకా తెలీదా మీకు? ఇది పచ్చి నిజం.